ప్రజలారా వినరండి ఈ సత్య సువార్త, సర్వజనులారా కనరండి ప్రభు సత్య సువార్త. వినవచ్చిన ప్రియులకు విమోచన యేసు వార్త. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామములో మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఈ సత్య సువార్త అనే ఈ కార్యక్రమానికి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నా. ఈరోజు నేను నా యొక్క భార్య షారోన్ మేమిద్దరం కలిసి మీ ముందుకు వచ్చి ఈ సత్య సువార్తలో దేవుని యొక్క మాటలు, మా సాక్ష్యాన్ని మీతో పంచుకునడానికి దేవుడు మాకు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి దేవునికి స్తుతి చెల్లిస్తున్నాం. హౌ డు యూ ఫీల్? మరి నీకు ఎట్లా అనిపిస్తుంది? ఒక మాట చెప్తాను కూడా అని. నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మరి ఈ సత్య సువార్త ప్రోగ్రాం ద్వారా మళ్ళా కుటుంబముగా మేము కలిసి మీతో మాట్లాడడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు దేవుని యొక్క వాక్యముల నుండి ఒక మాట పంచుకోవాలని ఆశపడుతున్నాం. బైబిల్ గ్రంథంలో సమూయేలు 2వ గ్రంథముల నుండి కనుక మనం చూసినట్లయితే సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 28వ వచనం 29వ వచనాలు నేను మీ కొరకు చదువుతున్నా. యెహోవా నా ప్రభువా, మేలు దయచేయుదునని నీవు నీ దాసుడనైన నాకు సెలవిచ్చుచున్నావే. నీవు దేవుడవు గనుక నీ మాట సత్యము. చూడండి, దేవుని యొక్క మాట ఎప్పుడు కూడా అది సత్యం. నిజంగా దేవుడు నాకు ఇచ్చిన ఈ ఛానల్లో లేకపోతే ఇలాగున నేను సువార్తను ప్రకటించడానికి ఇచ్చిన టైటిల్ ఈ సత్య సువార్త అనే టైటిల్తో మేము మాట్లాడడం జరుగుతోంది. దేవుని యొక్క మాట ఇది ఏ సత్యము. దయచేసి నీ దాసుడనైన నా కుటుంబం నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు. నీ ఆశీర్వాదము నొంది నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడును గాక. వాస్తవానికి ఈ 2019వ సంవత్సరంలో దేవుడు సంఘమునకు ఇచ్చినటువంటి ఒక దర్శనం, అనగా మనం ఆంధ్ర బాప్టిస్ట్ చర్చ్ సామర్లకోటలో మనం సేవ చేస్తూ ఉన్నాము. సో దేవుని దగ్గర కనిపెడుతూ ఉన్నప్పుడు దేవుడు ఇచ్చిన ఒక దర్శనం ఏ విధమైనటువంటి దర్శనం అంటే, దేవుని ఆశీర్వాదము నొంది నిత్యము మన కుటుంబము కానివ్వండి, సంఘము కానీ మనం ఆశీర్వదింపబడుతుము గాక అనేటువంటి ఒక విషయాన్ని అది మనం తీసుకొని ఉన్నాం. సో ఈరోజు మేమిద్దరం కుటుంబముగా మేము వచ్చి ఉన్నాం మీ ముందుకి. దేవుడు మమ్మల్ని ఆశీర్వదించినటువంటి ఒక విషయంలో నుండి కొన్ని మాటలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాం. మొదటి నా జీవిత అనుభవంగా కొన్ని మాటలు నేను చెప్పాలని ఆశపడుతున్నాను. ఆ తర్వాత మీ జీవితంలో నుండి దేవుడు మిమ్మల్ని ఎలాగున ఆశీర్వదించి నడిపించినాడు ఆ విషయాలను మీరు పంచుకుందరు. కానీ దేవుని యొక్క మహాకృపను బట్టి ఒక పాస్టర్ గారి కుటుంబంలోనే నేను పుట్టి పెరిగి ఉన్నాను. నా తల్లిదండ్రులు పెట్టిన పేరే ఈ సత్య సువార్త రాజు అనేటువంటి ఒక పేరు. 16 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ప్రభు తన కృప చేత, తన ప్రేమ చేత నన్ను రక్షించుకొని తన వెలుగు నా జీవితానికి అనుకరించి నా జీవితాన్ని వెలిగించి ఆయన సేవ కొరకు నేను అంకితం చేయబడేటట్లుగా ఇది దేవుడు ఏర్పాటు చేసినటువంటిది. అయితే ఆయన సేవ కొరకు అంకితం చేసుకుని నేను మెడ్రాస్లో హిందూస్థాన్ బైబిల్ ఇన్స్టిట్యూట్లో చదువుకోవడానికని వెళ్ళి అక్కడ వేదాంత విద్యను అభ్యసించిన తర్వాత నేను బయటకు వచ్చినప్పుడు నేను ఒక బైబిల్ స్కూల్ ఉపాధ్యాయుడిగా నేను సేవ చేయడానికి అయినటువంటిది దేవుని యొక్క ఏర్పాటు. నేను అక్కడ సేవ చేస్తుంటుండగా అప్పుడు నాన్నగారు ఆలోచిస్తూ వచ్చారు. ఆల్రెడీ నేను సేవలోనికి వచ్చినాను కనుక నా సేవా పరిచయంలో వివాహం గావించబడాలని ఇలాంటి ఆలోచనలతోటి నాన్నగారు ఒకరిద్దరు తెలిసిన స్నేహితులతో మాట్లాడుతుంటే, అప్పుడు నాన్నగారి యొక్క స్నేహితులు భీమవరంలో హ్యాపీ క్రిస్టియన్ గారు అని ఉండేవారు. సో ఆయన నాన్నగారు మంచి స్నేహితులు కనుక వారితో చెప్పినప్పుడు, స్నేహితులరా ఇదిగో వీరి యొక్క నాన్నగారు ఆ హ్యాపీ క్రిస్టియన్ అనేటువంటి ఆయనకి పరిచయం. వీరి నాన్నగారు రెవరెండ్ సిహెచ్ సామ్యుయల్ గారు పిఠాపురంలో అద్భుతమైనటువంటి యొక్క సేవా పరిచయాలు జరిగిస్తూ ఉండినటువంటి వారు. సో వారు మాట్లాడుతూ మా నాన్నగారితో ఏం చెప్పారంటే, ఇలాగ బ్రదరు, నాకు తెలిసిన బ్రదర్ ఉన్నారు, వారి యొక్క కుమార్తె షారోన్ అనేటువంటి ఒక కుమార్తె ఉంది, ఆమె సేవకు సమర్పించుకున్నటువంటి ఆవిడ కనుక ఒకవేళ ఆమెను కనుక మన బాబుకి అనగా సువర్ణరాజు గారికి వివాహం చేయగలిగినట్లయితే చాలా బాగుంటుందని తలంచినప్పుడు మేము ఒకసారి రావటం, మీ ఇంటికి రావటం, మిమ్మల్ని చూడటం, చూసిన తర్వాత చూడమంటే నేను అంత పర్టికులర్గా ఏమి చూడలేదు, పరిచయం గాను 10 మంది మధ్యలో ఉన్నప్పుడు వాళ్ళు చెప్పినటువంటి యొక్క సాక్ష్యాన్ని బట్టి ఓకే వివాహం చేసుకుంటామని చెప్పేసి అని చెప్పడం. అలాగున 1983వ సంవత్సరం జనవరి 7వ తారీఖున అనగా సరిగ్గా ఈరోజు మాకు వివాహం జరిగినటువంటిది. ఐ థింక్ ఇప్పటికి 36 సంవత్సరాలు నిండిపోయి 37వ సంవత్సరంలోనికి మనం అడుగు పెడుతున్నటువంటి. సో అలాగున నిజంగా దేవుడు ఒక చిన్నవాడినైనా నా జీవితం, ఏమీ కాని నా జీవితం
ఇంటిలో అన్ని విషయాల్లో కూడా అతి సామాన్యుడిని, చిన్నవాడిని అనిపించుకున్న నా జీవితంలో దేవుడు ఈమెను నా కొరకు ఒక భార్యగా అనుగ్రహించి ఈరోజు మేమిద్దరం చెప్పగలమండి, బహుగా దేవుడు మమ్మల్ని ఆశీర్వదించినాడు. నువ్వు చెప్పగలవు ఏమన్నా నీ జీవితంలో ఎలాగైనా జరిగింది అనేటువంటి ఒక విషయం? మా నాన్నగారు చెను శామ్యుయల్ గారు, ఆయన పిఠాపురంలో సేవ చేస్తూ ఉన్నారు. అలాగే మా అమ్మగారు కూడా అలిస్ మేరీ గారు. సో వారిద్దరూ కూడా వారికున్న చిన్న చిన్న జాబ్స్ రిజైన్ చేసి సేవకు వచ్చారు. వారికి నేను ఒక్కదాన్నే కుమార్తెను. సో అంచేత వాళ్ళు నన్ను దేవునికి సమర్పించి ఉన్నారు. నేనైతే చిన్న వయసులో రక్షించబడ్డాను, కానీ ఫుల్ టైం మినిస్ట్రీకి అంతా అంగీకారంగా ఉండేదాన్ని కాను. ఏదైనా జాబ్ చేస్తూ సేవ చేస్తే బాగుంటుంది అన్నట్టుగా అనుకుంటూ ఉండేదాన్ని. కానీ దేవుడు నన్ను 82లో ఒక యూత్ మీటింగ్లో దేవుడు నన్ను స్పష్టంగా నాతో మాట్లాడడం జరిగింది. సో అంచేత నేను ఫుల్ టైం సేవకు సమర్పించుకున్నాను. సో అలా ఫుల్ టైం సేవకు సమర్పించుకున్న తర్వాత అప్పుడు మా నాన్నగారు ఇలాగా ప్రేయర్ చేస్తూ ఉన్నప్పుడు హ్యాపీ కృష్ణ అంకుల్ గారి ద్వారా మరి సంబంధం రావడం. ఆ సంబంధం వచ్చిన తర్వాత నేను అప్పటికి మ్యారేజ్ చేసుకోకుండా ఇంకా నేను ఏదైనా థియలాజికల్గా ఏదైనా చదవాలనేసి నా ఆశ. కానీ అది దేవుని చిత్తమని నేను గ్రహించినప్పుడు అప్పుడు మరి సువార్తరాజు గారిని వివాహం చేసుకోవడం జరిగింది. మరి దేవుని కృప వల్ల అప్పటి నుండి మరి దేవుని యొక్క పరిచర్యలో ఇంకా బలంగా వాడబడ్డానికి దేవుడు నా ఎడల ఎంతగానో కృప చూపించారని చెప్పి నేను దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఇలాగ నా దేవుడు మా ఇద్దరిని ఏకం చేసినాడు. 36 సంవత్సరాల క్రితం మేము వివాహం గావించబడి అప్పటి నుంచి యాక్చువల్లీ నేను వివాహానికి ముందు అని నేను కూడా ఏమనుకున్నానంటే నువ్వెవరో నాకు తెలియదు కనుక నేను ఏమనుకున్నానంటే నేను ఇలాంటి సేవా పరిచయం కదా, ఈ అమ్మాయి సేవకి ఏ రీతిగా సహకరిస్తుందో, ఉంటుందో ఉండదో, ఒక పాట పాడమంటే పాడుతుందో పాడుతో, సేవ చేస్తో చేయదో ఇట్లా అనుకున్నా. కానీ ఈరోజు నేను చెప్పగలనండి 36 సంవత్సరాలుగా మేము వైవాహిక జీవితంలో ఉండి ఈరోజుని అక్కడ దావీదు భక్తుడు సెలవిచ్చిన రీతిగా దేవుని ఆశీర్వాదమునంది నా కుటుంబం నిత్యము ఆశీర్వదించబడిన కుటుంబముగా ఆయన సన్నిధిలో మేము సాగిపోతూ ఉన్నాం. ఈరోజు నన్ను దేవుడు ఒక సువార్థికుడిగా అనేకమైన ప్రదేశాలకు నన్ను తీసుకొని వెళ్తున్నప్పుడు మాకు అప్పగించబడినటువంటి ఒక సంఘ బాధ్యతలు కానివ్వండి, లేక కుటుంబ బాధ్యతలు కానివ్వండి, అన్ని విషయాలు ఉంటూ ఎప్పుడూ కాదనకుండా దేవుని యొక్క సేవా పరిచయంలో మేమిద్దరము కూడా అలా ముందుకి సాగిపోవడానికి దేవుడు మాకు ఆ కృపనిచ్చినాడు. ఈరోజు మీ ముందు మేమిద్దరం ఒక భార్య భర్తలుగా, ఒక కుటుంబముగా మేమిద్దరం దేవుని చేత ఆశీర్వదించబడినటువంటి వారముగా మేము మీ ముందుకు రావడం అనేటువంటిది జరిగినది. ఈ సమయంలో దేవుడు మనల్ని దీవించి వివాహమైన తర్వాత కొంతకాలం మన ఇద్దరం కలిసి బైబిల్ స్కూల్ టీచర్గా అక్కడ ఉండటం జరిగింది. ఆ తర్వాత నాన్నగారు సేవా పరిచర్య కుంటుపడుతుంది కనుక మీరు ఒక్కరే కుమార్తె కనుక ఇక్కడికి రమ్మని అడిగినప్పుడు మనం పిఠాపురంకి మళ్ళీ రావటం, షిఫ్ట్ అవ్వడం. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో మామయ్య గారి యొక్క సంఘాలని చూసుకుంటూ ఆ యొక్క సంఘంలో సేవ చేస్తూ సరిగ్గా సమయంలో మనకు సామర్లకోటలో ఒక బ్యాప్టిస్ట్ చర్చ్ వేకెన్సీ వచ్చి అక్కడ ఒక అవకాశం మాకు కలిగింది. పరిచయం చేశారు ఎవరో తెలిసినటువంటి వారు. అక్కడ నేను అక్కడికి వెళ్ళి ట్రయల్ మెసేజ్కి ఇచ్చినప్పుడు ఆ యొక్క సంఘ బిడ్డలందరూ చాలా సంతోషంగా మనం చేర్చుకోవడానికి 1984వ సంవత్సరం జూన్ నెల 9వ తారీఖున మేము సామర్లకోట ఆంధ్ర బ్యాప్టిస్ట్ చర్చిలో పాస్టర్ గారుగా ఉండడానికి మేము రావడం అనేటువంటి జరిగింది. ఈరోజు నేను చెప్పగలనండి, సంఘములో నిజంగా దేవుడు అద్భుతమైన పరిచయం మాకు ఇచ్చినారు. ఒడిదుడుకులు అనేవి ఎక్కడైనా ఉంటాయి కదండి. ఒక ఇంట్లో ఉంటేనే ఎన్నెన్నో సమస్యలు అనేటువంటి ఎదురవుతూ ఉంటాయి. కానీ అలాంటిది ఆ యొక్క సంఘం మమ్మల్ని ఎంతో ప్రేమిస్తుంది, మేము ఆ యొక్క సంఘాన్ని ఎంతో ప్రేమిస్తున్నాము. ఇప్పటికి దాదాపు 35 సంవత్సరాలుగా మేము ఆ యొక్క సంఘములో పరిచర్య చేస్తూ మేము బహుగా దీవించబడ్డామని చెప్పగలను. ఐ థింక్ నువ్వు కూడా ఒక మాట ఏదైనా సంఘంలో మనం సేవ చేస్తున్నటువంటి ఒక విషయంలో దేవుని చేత ఆశీర్వదించబడిన రీతికి ఒక మాట నీ ఎక్స్ప్రెషన్ కూడా తెలియజేస్తే బాగుంటుందేమో. అంటే ఒకప్పుడు కొన్ని సమస్య వచ్చినప్పుడు బాప్టిస్ట్ చర్చ్లో నుంచి బయటికి వెళ్ళిపోతే బాగుంటుంది అన్నట్టుగా నాకు థాట్ అనిపించింది. వస్తే అప్పుడు పాస్టర్ గారు అన్నారు, బాప్టిస్ట్ చర్చ్ అని నువ్వు వెళ్ళిపోతే దేవుని దగ్గర నువ్వు లెక్క అప్పు చెప్పవలసి వస్తుంది అన్నారు. సో ఆ మాటకి నాకు దేవుని దగ్గర లెక్క అప్పు చెప్పాలి అన్న మాటకి నాకు చాలా భయం వేసింది. సో ఆ తర్వాత ఇంకా అది ఉండడానికి బాప్టిస్ట్ చర్చే, కానీ మేము ఆధ్యాత్మికంగా ఒక సొంత సంఘాన్ని కాస్తున్నట్లుగా, సో ఒక తెల్లవారుజాము ప్రార్థనే కానివ్వండి, ఇంకా అలాగా ఆన్లైన్ ట్రీట్స్ కానివ్వండి, అన్నిట్లో కూడా బయటకు వెళ్ళడం కానివ్వండి, అన్ని విషయాల్లో కూడా మేము ఒక చాలా అంటే సంతోషంగా
సేవలో పార్టిసిపేట్ చేయడానికి, అక్కడ ఉన్న విశ్వాసులు కూడా మాకు కోఆపరేట్ చేయడానికి దేవుడు కృప చూపించాడు. సో అందుచేత మేము చాలా దేవుని కొరకు ఒక ఉత్సాహంగా దేవుని యొక్క కార్యాలు జరిగించడానికి దేవుడు మా పట్ల కృప చూపించాడని నేను నమ్ముతూ ఉన్నాను. సో ఇన్ అదర్ వర్డ్స్ మనం చెప్పగలిగిన మాట ఏంటంటే, చర్చ్ సర్వీస్గా అది ఇండిపెండెంట్ చర్చ్ కాదు, బాప్టిస్ట్ చర్చి, కానీ ఒక ఇండిపెండెంట్ చర్చిలో ఎంత బాధ్యత కలిగి ప్రజలు సేవ చేస్తారో అలాగున మేమిద్దరం కూడా ఈ యొక్క ఆంధ్ర బాప్టిస్ట్ చర్చ్ సామర్లకోటలో మేము చేస్తున్న సేవా పరిచయం బట్టి వీఆర్ రియల్లీ హ్యాపీ అండి. బోల్డ్గా ఇద్దరం కలిసి మేము చెప్పగలిగిన మాట ఏంటంటే, ఆ యొక్క సంఘములో మేము సేవ చేయటం వలన దేవుడు మమ్మల్ని ఎంతగానో ఆశీర్వదించున్నాడు. ఇన్ అదర్ వర్డ్స్ అని మనం ఒకవేళ చెప్పాల్సి వస్తే ఈ రోజున ఇంతగా దేవుని చేత ఆశీర్వదించబడి అందరికీ మనం తెలిసినటువంటి వాళ్ళంగా ఇంత పరిచయం కావడానికి గల కారణం కూడా సామర్లకోటకు వచ్చిన తర్వాతనే ఆ యొక్క విషయం మొదలైంది. అప్పటికి మేము సామర్లకోటకు వచ్చేసరికి అంతకు ముందు నేను తర్జుమా చేసిన ఒక దొరగారులు సామర్లకోటకు రావటం, అక్కడ వాళ్ళకి నేను తర్జుమా చేయటం, ఆ తర్వాత వాళ్ళు నన్ను అనేకమైన ప్రాంతాలకు తీసుకుని వెళ్ళటం, ఇలాగ అనేక మందికి తెలిసిన వాడిని కావటం, అన్ని విధాలనండి. నాట్ ఓన్లీ ఇన్ పాపులారిటీ మాత్రమే కాదు, అన్ని విధాల సంఘం యొక్క ప్రేమను మేము పొందుకొని మేము సంఘాన్ని ప్రేమించడం విషయంలో సో దేవుని యొక్క ఆశీర్వాదం ఎంతగానో దేవుడు మా యొక్క జీవితంలో మాకు అనుగ్రహించడం చెప్పగలను. వీఆర్ రియల్లీ బ్లెస్డ్ కదని. సో ఆశీర్వాదం అనేటువంటిది మేము నిత్యము ఆశీర్వదించబడుతూనే ఉన్నాం. ఇంకా ఇప్పుడు కూడా ఇంకా ఆ యొక్క సంఘంలో నుంచి అనేక మందిని సేవకులంగా మేము తయారు చేసి ఉన్నాము. రీసెంట్గా కూడా ఒక చోట కూడా మనం మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ఒక చోటుకు వెళ్ళినప్పుడు అక్కడ కూడా వాళ్ళు చెప్తున్నారు, ఇక్కడ ఉన్నటువంటి పలానా సేవకులు వీళ్ళందరూ సుమాంతరాజ్ గారి దగ్గర తర్పీతు పొందుకొని పైకి వచ్చినటువంటి వారే సేవకులుగా అయినటువంటి వారు అని చెప్పినప్పుడు మా హృదయం ఉప్పొంగింది. నా మటుకు నాకు ఒక తల్లిదండ్రులంగా మేమిద్దరం కూడా చాలా సంతోషించగలిగి ఉన్నాం. సో గాడ్ హ్యాస్ రియల్లీ బ్లెస్డ్ us యాజ్ ఎ చర్చ్ మినిస్ట్రీగా సంఘ పరిచర్యలో మేమిద్దరం కూడా పార్టిసిపేట్ చేసుకుంటూ ఇద్దరం కూడా సేవ చేస్తూ, ఒకవేళ నేను ఎప్పుడన్నా లేననుకోండి తనే వాక్యాన్ని బోధిస్తూ ఉంటుంది, తనే తెలియచెప్తూ ఉంటుంది. సో ఆ ప్రకారంగా మేమిద్దరం కూడా దేవుని యొక్క వాక్య పరిచర్యను చేయడానికి అటు రీతిగా దేవుడు మా కృప చూపించి సంఘంలో మమ్మల్ని ఆశీర్వదించినాడు. వాళ్ళు ఈ రోజుని అక్కడ దావీదు సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయంలో చెప్పినటువంటి ఒక మాటలో కనుక మనం చూసినట్లయితే, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబం నిత్యము ఆశీర్వదించబడును గాక అని చెప్పేసి అని అన్నాడు. వాళ్ళు ఈ సమయంలో కుటుంబం అన్నప్పుడు పిల్లల గురించి చెప్పాల్సి వస్తే తను చెప్పడం మంచిది కదండి. సో తన మాటలను విందాం. మా యొక్క బిడ్డల్ని దేవుడు ఎలాగైనా బిడ్డలనిచ్చి ఆశీర్వదించినాడు. బిడ్డలు ఎవరెవరు దేవుడు మనకి ఇచ్చినాడు చెప్తారు. కానీ దేవుడు మాకు 3 బిడ్డలు ఇచ్చినాడండి. మొట్టమొదట బాబు, తర్వాత రెండోది కూడా బాబు, మూడోది పాపని దేవుడు మాకు అనుగ్రహించినాడు. సో పాప విషయంలో కూడా మేము అప్పుడు విశ్వాసం గురించి బాగా నేర్చుకుంటూ ఉన్నాం. అది అంటే విశ్వాసం అనేది మనం దేన్నైతే నిరీక్షిస్తూ ఉన్నామో అది జరిగిందని నమ్మడం. సో మా బంధువులు కొంతమంది వచ్చి మీకు ముందు 2 బాబులే కదా, తర్వాత కూడా బాబే పుడతాడని చెప్పినప్పుడు మేము ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించలేదు. ఎందుకంటే ఈవెన్ మా అమ్మగారు అంటూ వచ్చారు, ఎందుకంటే మా ఇంట్లో 4 మేము మగపిల్లలు అండి, 4 మగపిల్లల తర్వాతనే మాకు ఒక చెల్లి పుట్టింది. సో మా అమ్మగారు కూడా ఏమన్నారంటే, ఒరే నాయనా చిన్న నీకు అందరూ మగపిల్లలు పుడతారు, ఆల్రెడీ 2 మగపిల్లలు, మళ్ళీ మగపిల్లడు పుడతాడంటే అప్పుడు మేము దేవుని దగ్గర మొరపెట్టుకున్నాం, విశ్వాసంతో ఒప్పుకున్నాం అంతే. ప్రభా నువ్వు ఆడపిల్లని ఇస్తున్నావు, నమ్ముతున్నావు, 2 మగపిల్లల్ని ఇచ్చావు, ఈసారి కాన్పులో ఆడపిల్ల అని చెప్పేసి అన్నావు. అలాగనే దేవుడు మనల్ని ఆడపిల్లనిచ్చి ఆశీర్వదించినాడు. వాళ్ళ పేర్లు మీరు చెప్పలేదు మరి. సో పెద్ద పేరు జాకబ్ జయాన్స్ అనండి. తను అంటే దేవుని యొక్క కృప చేత BBM చేసి మళ్ళా బ్యాచులర్ ఆఫ్ డివినిటీ చేశాడు, తర్వాత MBA చేశాడు, MA చేశాడు. సో ఇవన్నీ అలాగా దేవుడు చాలా కృప చూపించి మళ్ళా అంతకన్నా ఇంకా ఏంటంటే ఆ JS College లో మన కాకినాడ JS College లో తన అడ్మినిస్ట్రేటర్ గా ఉండడానికి, అందులో అది ఉంటూ కూడా మళ్ళా నాన్నగారు చేసే చర్చెస్ కూడా చూడడానికి దేవుడు కృప చూపించి ఉన్నారు. ఇది పెద్ద కుమారుడు, మేము స్మైలీ అని పిలుచుకుంటాము. యాక్చువల్ నేమ్ వచ్చి జాకబ్ జయాన్స్ అనండి. ఇప్పుడు రెండో బాబు శామ్యుయల్ విక్టర్సన్, తను జాయిన్ పిలుస్తూ ఉంటాం. తను కూడా ఫుల్ టైమ్ లో మరి నాన్నగారి యొక్క సేవ పరిచర్య చేయడానికి యూత్ విత్ ఏ మిషన్ లో ట్రైనింగ్ అయ్యాడు. BSc చేసి యూత్ విత్ ఏ మిషన్ లో ట్రైనింగ్ అయ్యాడు. సో తను కూడా నాన్నగారు ఇంకొక చర్చ చూడడానికి దేవుడు కృప చూపించున్నాడు. సో వీళ్ళిద్దరికి కూడా ఆ వివాహ విషయాల్లో కూడా దేవుడు చాలా కృప చూపించి వాళ్ళిద్దరిని కూడా కుటుంబాలుగా కట్టాడు. పెద్ద బాబుకి ఒక బాబు పాప,
అలాగే చిన్నబాబుకి ఒక పాపని దేవుడు ఇచ్చి వారిని ఆశీర్వదించున్నారు. మరి మీరు మర్చిపోయారు కదా, ఇప్పుడు చిన్నోడు మరి నాకులాగా వాడు కూడా తర్జుమా చేస్తున్నాడు కదా. సో మా రెండో కుమారుడు జాయ్ బాబు అనేటువంటి ఆయన, అనగా సామ్యుయల్ విక్టర్సన్ అనేటువంటి ఆయనకి దేవుడు ఆ కృపా వరం దేవుడు ఆయనకు కూడా అనుగ్రహించినట్టు దినాన్ని, ఒకవేళ ఇతర దేశాల నుంచి ఎవరన్నా వచ్చినటువంటి వారికే కానివ్వండి, మన యొక్క దేశీయులే కానివ్వండి, జాతీయులే కానివ్వండి, వారికి తర్జుమాలు చేయడానికి, ప్రసంగాలు స్టేజ్ మీద ప్రసంగంలో తర్జుమాలు చేయడానికి, ఈవెన్ టీవీ ప్రోగ్రామ్స్లో కూడా తర్జుమాలు చేసేటువంటి ఒక కృప దేవుడు ఆ యొక్క చిన్న కుమారుడికి అనుగ్రహించినాడు. సో ఇద్దరు కుమారులు కూడానండి, ఈరోజు మేము వాళ్ళని సాఫ్ట్వేర్లు చేయలేదండి, వాళ్ళని ఏదో అమెరికాకి ఆస్ట్రేలియాలకి ఎక్కడికో పంపించాలనేటువంటి ఆశ లేనే లేదండి. నిజానికి నేను ఎంతో కొన్ని వందల మందికి నేను తర్జుమాలు చేశాను. చాలామంది ఏమనుకుంటారంటే, ఇంతమందికి తర్జుమాలు చేశారు కదా, ఎవరో ఒకరు మీకు తెలుసుంటారు కదా, వీళ్ళని ఫారిన్ పంపించవచ్చు కదా, లేకపోతే వీళ్ళని సాఫ్ట్వేర్లు చేయొచ్చు కదా, ఇంజనీర్లు చేయొచ్చు కదా, లేకపోతే ఇంకేదో అని చెప్పేసి అంటే మా ఆశ ఒకటే, మేమిద్దరం దేవుని యొక్క సేవలో ఫుల్ టైం. వీరి నాన్నగారు సేవకులే, మా నాన్నగారు సేవకులే. సేవకుల యొక్క కుటుంబంలో వచ్చిన నేను సేవ చేస్తున్నా, నాతో పాటుగా నా భార్య, తను కూడా ఉద్యోగం ఏమి కాదు, మేమిద్దరం సేవ చేయటమే. నేను బయటికి వెళ్తుంటే తన అక్కడ సంఘంలో సేవ చేస్తున్నా, తన బయటికి వెళ్ళి సేవ చేసుకొని అనేకమైన చోట్ల సువార్త ప్రకటించడానికి, అనేకమైన కన్వెన్షన్స్కి, మీటింగ్స్కి తను వెళ్తోంది. సో మేమేమనుకున్నంటే మా యొక్క బిడ్డలు కూడా దేవుని యొక్క సేవలోనే ఉండాలి. సో ఈరోజుని నా పెద్ద కుమారుడు వాడు ఇంత కావలసినంత వేదాంత విద్య, మిగతా విద్యలు చదువుకొని ఇప్పుడు జిఎస్ కార్పొరేటర్ అడ్మినిస్ట్రేటర్గా మా మామయ్య గారు స్థాపించినటువంటి సంఘంలో ఒక సంఘానికి కాపరిగా పెద్ద కుమారుడు ఉన్నాడు. రెండవ కుమారుడు కూడా తను యూత్ విత్ మిషన్లో ట్రైనింగ్ అయ్యి మంచి తలాంతులు కలిగినటువంటి వాడయ్యండి. ఇటు ఒక ప్రక్కని నా దగ్గర నుండి నాకు సహకరించడమే కాదు, యూత్ మీటింగ్స్లో, యూత్ కార్యక్రమాల్లో సహకరించడమే కాదు, సామలకోటలో, పిఠాపురంలో మరి యొక్క సంఘాన్ని కూడా ఆ బాబు చక్కగా నడిపిస్తున్నాడు. సో ఇద్దరు దేవుని సేవకులు అవటం వలన ఈరోజు మనకు ఖచ్చితంగా చెప్పాలి, మనం ఎంతగానో దీవించబడి ఉన్నాం కదని. సో దేవుని ఆశీర్వాదం నుండి వచ్చిన యాక్చువల్లీ మీకు చాలా ఇష్టమైనటువంటి వాక్యం. ఎందుకంటే ప్రతి మా ప్రార్థన అనంతరం, ఆ ప్రార్థన అయిపోయిన తర్వాత నా భార్య నేర్పించింది ఆ మాటలు. మా కుటుంబ ప్రార్థనలు మా బిడ్డలతో కలిసి మేమందరం కలిసి ఆ మాటలు చెప్తూ ఉంటాం. దేవా, నీ ఆశీర్వాదమునంది నా కుటుంబం నిత్యము ఆశీర్వదించబడును గాక. సో అవర్ చిల్డ్రన్ ఆర్ బ్లెస్డ్. మా కుమార్తె విషయం మరి మీరు చెప్పలేదు, కుమార్తె గురించి. కుమార్తె కూడా దేవుని యొక్క కృప చేత ఎంఎస్సి నర్సింగ్ చేసిందండి. తన భర్త కూడా ఫార్మాసిటికల్ దాంట్లో పనిచేస్తూ ఉంటారు, హైదరాబాద్లో ఉంటారు వారిద్దరు. దేవుడు వారిద్దరికి కూడా ఇద్దరు బాబుల్నిచ్చి వారిని ఆశీర్వదించారు. ఇప్పుడు అక్కడ మళ్ళీ అల్వాల్లో జిఎస్ కాల్స్ అనేటువంటి ఆ ప్రేయర్ టవర్లో తను కూడా వాడబడుతుంది, తను వెళ్తున్నటువంటి సహవాసంలో కూడా వాడబడుతుంది. ఆ ప్రభుత్వం అయితే దేవుని యొక్క సేవా పరిచయంలో నాతో పాటుగా సువార్తను ప్రకటించడానికి కూడా ఉండాలని అడిగాను, సమ్మతించింది. పరిశుద్ధాత్మ నడిపింపు కొరకు తను కనిపెట్టుకుంటూ ఉంది. సో దేవుని ఏర్పాటును బట్టి దేవుని చేత బహుగా దీవించబడి చక్కని కుమారులు ఇద్దరిని కలిగియండి. ఎంతో జ్ఞానము, వివేచన కలిగినటువంటిది అండి. ఆరాధన నడిపించడంలో, పాటలు పాడించడంలో, పాటలు పాడడంలో, అలానే వివిధమైన పరిచయంలో పాలుపాగిస్తురాలుగా ఉంటూ మాకెంతో సహకారంగా ఉంటున్నాం. మా కుమార్తెను బట్టి వీఆర్ రియల్లీ ప్రౌడ్. మేము నిజంగా ఎంతో అతిశయిస్తున్నామని ఈ రోజున మేము చెప్పగలం. సో మా బిడ్డలు ముగ్గురిని దేవుడు ఆశీర్వదించినాడు, దేవుడు మా కుటుంబాన్ని ఆశీర్వదించినాడు. అందుని బట్టి మేము దేవునికి ఎంతగానో స్తుతి చెల్లిస్తున్నాం. అలానే మా కోడండ్రు కూడా వచ్చినటువంటి ఇద్దరు కోడండ్రు దేవుని యొక్క సేవా పరిచయంలో మంచి విద్యావంతులు. పెద్ద పాప తను ఎంఎస్సి తర్వాత పిహెచ్డి వరకు చేస్తున్నటువంటి కుమార్తె ఉండి సేవలో వాడబడుతూ ఉండి అన్నది. అలానే చిన్న కుమార్తె బిఎస్సి నర్సింగ్ చేసి జాబ్ చేస్తూ ఆ జాబ్ విడిచిపెట్టేసి ఇప్పుడు దేవుని యొక్క సేవా పరిచయంలో ఆ బిడ్డ కూడా వాడబడుతున్నది. అలానే అల్లుడు గారు తన ఎంఎస్సి కెమిస్ట్రీ చేసి ఫార్మాస్యూటికల్ కంపెనీకి సంబంధించిన దానిలో డిప్యూటీ మేనేజర్ చేస్తున్న నా యొక్క కుమార్తెని ఆ యొక్క సేవా పరిచయం కొరకు తీసుకుని వెళ్ళడంలో ఆయన కూడా దేవుని కొరకు వాడబడాలనేటువంటి తపన దేవుడిచ్చిన దర్శనాన్ని బట్టి మేము ముందుకు సాగుతున్నాం. సో యాజ్ ఎ ఫ్యామిలీగా, కుటుంబంగా మేమందరం కలిసి ఎంతమంది ఐ థింక్ ఎంతమంది మనం లెక్క పెట్టుకుంటాను, మేమిద్దరం అండి. మాకు కలిగిన ముగ్గురు బిడ్డలు కనుక 5గురు, ఇంకొక ముగ్గురు కనుక ఒక 8. ఇప్పుడు మాకు కలిగినటువంటి ఒక మనవాళ్ళు 5 అంటే 2 ప్లస్ ఇంకొక 3 అంటే ఓవరాల్గా 13 మంది. 13 అండి ఈ రోజుని మా కుటుంబంలో. అనగా మా బిడ్డలు 3, వచ్చినటువంటి కోడండ్రు అల్లుడు గారు, అలానే వారికి పుట్టినటువంటి ఒక మనమలు మనవరాండ్రు అనగా 3 మనమలు, 2 మనవరాండ్రుగా 5 మనమలు మనవరాండ్రు అయినటువంటి. సో వీఆర్ 13 మందిని కలిగినటువంటి మేము ఈరోజుని దేవుని చేత ఎంతగానో మేము ఆశీర్వదించబడి ఉన్నాం. ఈరోజు ఒకవేళ మీకు ఒక మాట నేను చెప్తున్నా స్నేహితులారా, ఈరోజు ఎందుకు మా సాక్ష్యాన్ని ఎలా చెప్తున్నామని అంటే, ఇద్దరం కలిసి మేము ఈ మాట తెలియజేస్తున్నాం. దేవుడు మీ కుటుంబాన్ని కూడా ఆశీర్వదించి ఉన్నారు. ఆశీర్వదిస్తారని నేను చెప్పట్లే,
దేవుడు ఈ సంవత్సరం మాకు దర్శనంగా దేవుడిచ్చినటువంటి దర్శన ప్రకారంగా ప్రతి కుటుంబము నిత్యము ఆశీర్వదించబడిన వారమై ఉందుము గాక. మీరు ఆశీర్వదించబడి ఉన్నారు. హై ఫ్రెండ్స్, ఒకవేళ ఏదైనా లోటుపాట్లు ఉంటే, ఒకవేళ ఏదైనా సమస్యలు ఉంటే, ఒకవేళ ఏదైనా వేరే పరిస్థితులు ఉంటే, డోంట్ వరీ, డోంట్ లుక్ ఎట్ ద సిట్యువేషన్. పరిస్థితి వైపు చూడొద్దు. నేను ఎలాగో నా చూస్తుంటే మేము ఎంత నవ్వుతూ మేము ఇద్దరం కలిసి మాట్లాడుతుంటే మీలో కొంతమంది అనుకున్నారు, అయ్యా మీ కోడళ్ళని ఇవ్వండి, మా కోడలు ఉన్నదండి బాబు, మాతో మాట్లాడడం చాలా కష్టం అండి, ఆమెతో మాట్లాడడం కష్టం అండి అని అనుకుంటారు. ఒక్కొక్కసారి కొంతమంది అల్లుడు గారిని బట్టి బాధపడేటువంటి వాళ్ళు ఉంటారు. సాధారణంగా అత్తగారు అల్లుడు గారిని బాగానే చూసుకుంటారులే, అలానే మావయ్య గారుగా కోడళ్ళను బాగానే చూసుకుంటూ ఉంటాం. ఇది మామూలుగా ఉండేటువంటిది. కానీ ఈరోజు నేను చెప్తున్నా ఫ్రెండ్స్, మీ కుటుంబంలో మీ బిడ్డల్ని దేవుడు ఆశీర్వదించినాడు. ఈరోజు మేమిద్దరం కలిసి చెప్పగలిగినటువంటి మాట ఇది. ఈ సత్య సువార్తలో మీతో పంచుకున్నటువంటి మాట ఏంటంటే, దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించినాడు. ఆనాడు దావీదు విషయంలో దేవుడు ఆశీర్వదించి దేవుని యొక్క మందిరము కట్టడానికి తన యొక్క కుమారుని గురించి వాగ్దానం చేసినప్పుడు అప్పుడు ఈ దావీదు అంటున్నాడు, ఏ పాటి వాడిని నేను, నా కుటుంబం ఏ పాటిది, ఆఫ్టర్ ఆల్ వాట్ ఆర్ వి, మేము ఏ పాటి వాళ్ళం. మేము ఇద్దరు కూడా చెప్తామండి, ఈరోజుని సామాన్యులు అండి బాబు, మేము ఇప్పటికి కూడా సామాన్యులమే. సామాన్యుల కూడా వస్తే మీరు మమ్మల్ని చూడవచ్చు. మా యొక్క సింప్లిసిటీ, ఎంత సింపుల్గా మేము ఉండేటువంటి మా యొక్క జీవితం. మాకు సెక్యూరిటీ లేదు, మాకు ఏదో పెద్ద ప్రెస్టేజ్ లేదు, లేకపోతే మాకు ఇలాంటిది ఏమీ లేదండి. వెరీ సింపుల్. ఒక చిన్న ఆంధ్ర బ్యాప్టిస్ట్ చర్చిలో మేము సేవ చేసుకుంటూ వెళుతున్నటువంటిది. కానీ ఒకటి మాత్రం ఖచ్చితం, దేవుడు మమ్మల్ని ఆశీర్వదించినాడు. అది ఈ రోజుని ఇదే మాట మీకు కూడా మేము చెప్తున్నాం. అమ్మా సిస్టర్ గారు, ఒకవేళ మీ ఇంటికి వచ్చినటువంటి ఒక కోడండ్రు గురించి కానీ, మీ ఇంటికి వచ్చిన అల్లుడి గురించి కానీ మీరు కలవరపడుతూ ఉన్నారా? బ్రదర్, ఈవెన్ మీకు కూడా నేను చెప్తున్నాను, ఒకవేళ మీ ఇంటికి వచ్చినటువంటి వారి విషయంలో, మీ ఇంటికి చేర్చబడినటువంటి ఇన్లాస్ విషయంలో, మీకు కలపబడినటువంటి ఇన్లాస్ విషయంలో ఒకవేళ మీరు కలవరంతో ఉన్నారా? ఈరోజు ఈ జనవరి 7వ తేదీన ఈరోజు మా కుటుంబంలో దేవుడు మాకు ఇచ్చిన ఈ ఆశీర్వాదాలను మేము మన్నన చేసుకుంటూ మీ ముందుకి ఈ సత్య సువార్తగా తీసుకుని వచ్చినటువంటి మేము ఈరోజు చెప్పగలిగినటువంటి మాట ఏంటంటే, మీ కుటుంబం కూడా దేవుని చేత ఆశీర్వదించబడి ఉన్నది. మీరు దేవుని చేత ఆశీర్వదించబడి ఉన్నారు. దేవుడిచ్చిన దర్శనం నీ ఆశీర్వాదము నొంది మేము నిత్యము ఆశీర్వదించబడి ఉన్నామని దావీదు భక్తుడు అంటూ ఉన్నాడు. 28వ వచనంలో ఆ పైన ఉన్నటువంటి ఒక మాటలో చూసినప్పుడు, దేవా యెహోవా నీ మాటే సత్యం. ఇది సత్యం అండి. ఇదే ఈ సత్య సువార్త అండి. ఒకవేళ వాస్తవానికి డిస్టర్బెన్సెస్ ఉన్నా, ఒకవేళ వాస్తవానికి ఏదైనా సమస్యలు ఉన్నా, డోంట్ బి వరీ. అని మన ఇద్దరికి మాత్రం గొడవలు జరగలేదా? ఒక్కొక్కసారి నేను ఏదైనా చెప్తే తను అంగీకరించకపోవచ్చు, ఒక్కొక్కసారి తన మీద నేను కూడా గట్టిగా కోపంగా మాట్లాడచ్చు అని బాబాయ్ గాను ఎదురుగానే చెప్పేసుకుంటాం మేము. కానీ ఈ రోజుని మాకున్న ఆనందం ఏంటంటే, సాయంకాలం అయ్యేలోగా మళ్ళీ దేవుడు ఆ యొక్క కోపతాపాలన్నీ తీసివేసి, మనస్పర్ధలన్నీ తీసివేసి ఈ రోజున మేమిద్దరం సంతోషంగా మీ ముందుకు రావడానికి దేవుడు మాకు కృపనిచ్చినాడు. ఎందుకనంటే దేవుడు మమ్మల్ని ఆశీర్వదించినాడు. ఏ శాపము మా మీద ఇక లేదు. ఒకవేళ దుష్టుడైన సాతానుడు మన మీద ఏదైనా శాపం పెట్టడానికి చూసినా అది మనకి శాపము కాలేదు. ఒకవేళ కాసేపు ఏదైనా కేకలేసుకున్నట్టుగా ఉన్నా, ఒకవేళ కాసేపు ఒక్కొక్క విషయంలో మేము ఇద్దరం అంగీకరించకపోయినా సాయంకాలం మళ్ళీ అంగీకరించేటట్టుగా దేవుడు ఎలా కృప చూపించాడో మాకు తెలియదండి బాబు. నా గొప్పతనం కాదు, ఆవిడ గొప్పతనం కాదు. అంతేనంటే వాళ్ళు అయితే నేనే మాట్లాడేస్తున్నాను, నువ్వు చెప్పినప్పుడు అంతే కదండి. ఏదైనా విషయాలు ఉన్నప్పుడు మన ఇద్దరం కూడా ఒకరినొకరు సర్దుబాటు చేసుకున్నాం. నీ కష్టమైన విషయాలు నా దగ్గర ఉండి ఉండొచ్చు, నా కష్టమైన విషయాలు నీ దగ్గర ఉండి ఉండవచ్చు. బట్ స్టిల్ ఈ రోజుని ఈ 36 సంవత్సరాలు మన వైవాహిక జీవితంలో ఉండి మేము దేవుని స్తుతించుకుంటూ మేము సాగుతున్నాం. అయితే ఇందులో ఒకటి నేను చెప్తానండి, ఒకవేళ మీ జీవితంలో కూడా మీరు, మీ కుటుంబం కూడా ఇలా ఆశీర్వదించబడి ఉండాలి అంటే కొన్ని విషయాలు నేను చెప్తాను. ఒకటి, ఏకాత్మను మనం కలిగి ఉండాలి, ఏక తాత్పర్యాన్ని కలిగి ఉండాలి కదని. ఇప్పుడు ఇద్దరం ఏకీభవించగలిగినప్పుడు అనేకమైన విషయాలు, ఏక మనసు, నేను అనుకున్నది నీకు రావడం, అనుకున్నది నాకు రావడం. మేము ఏదైనా కార్యం చేయాలనుకుంటే, నేను ఏదైనా చెప్తే అబ్రహాం గారు మధ్యలో సడన్గా గెస్ట్లు వస్తారు, వచ్చిన వెంటనే ఆయన పిలిచేసి వాళ్ళని తీసుకొచ్చి సడన్గాను ఇంట్లోకి వెళ్ళి ఎవరి కాస్త భోజనం వండిపెట్టు, 3 మానికలు 2 మానికలు అని చెప్పేసి అని అంటాడు ఆయన. అప్పుడు ఒక్క మాట మాట్లాడలేదండి, ఒక్క మాట ఎదురాలేదండి. ఆయన చెప్పినటువంటి ప్రకారంగా అంతమందికి వండి పెట్టిందండి. చెప్తాను ఆయన, ఖచ్చితంగా నా జీవితంలో ఏంటంటే భోజనాలు పెట్టమని చెప్పడమే తెలుసు అంతే. ఇంట్లోకి ఏమన్నా తెచ్చానా లేదా సంగతి నా దగ్గర లేదండి. ఒక్క మాట ఎప్పుడు కూడా నాకు ఎదిరించలే.
మీరు ఇలా చేస్తున్నారు, ఎక్కడి నుంచి తీసుకొచ్చి వండను, ఎలా తీసుకొచ్చి వండను, ఇలాంటి మాట ఒక్క మాట చెప్పలేదండి. ఇంకా అక్కడ అబ్రహాం గారు కాస్త పిండని తీసుకొచ్చి పెట్టాడు. నేను వెళ్ళి అక్కడ ఒక మేకపిల్లని తీసుకొచ్చి ఇస్తాను, దాంతో నువ్వు తయారు చేయమని చెప్పాడు. అది కూడా నేను చేయనండి. నేను మామూలుగా సేవా పరిచర్య నా దృష్టిలో ఉండేటువంటిది. సేవ 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 అంటూ వెళుతూ ఉంటా. ఎవరైనా వచ్చినప్పుడు ఏదైనా మీటింగ్ పెట్టినప్పుడు పెట్టే భోజనం అని చెప్పేసానంట. ఇలాగున ఏక మనసు ఏక తాత్పర్యం దేవుడు మాకు ఇచ్చినాడు కనుకనే ఈరోజు మేము చెప్పగలం, నిశ్చయముగా దేవుడు మనలను ఆశీర్వదించున్నాడు. ఈ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించున్నాడు. ఈరోజు మీ కొరకు కూడా మేము ప్రార్థన చేయడానికి మేము ఇష్టపడుతున్నాం, ఏకీభవించి మేము ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాం. ఐ థింక్ ఒకవేళ నేను ప్రార్థన చేసేదానికి ముందు ఒక మాటగా 2 మాటలుగా తను కూడా కుటుంబముగా మనం దీవించబడాలని అంటే, దేవుడు మన కొరకు గొప్ప కార్యాలు చేయాలంటే, ఒక కుటుంబంలో ఒక తల్లిగా మనం ఎలా ఉండాలి, లేక ఒక కుటుంబంగా మనం ఎలా ఉండాలి ఏమో తన హృదయంలో ఉన్నటువంటి ఒక మాటలు ఏమో నేనే ఒకవేళ ఎక్కువ చెప్పేసానేమో కనుక తనకి అవకాశం ఇస్తున్నా. సో 1-2 మాటలు ఒకవేళ మీ అభిప్రాయాల్ని మీరు తెలియజెప్తే మంచిది. ఇక్కడ వ్రాయబడిన మాట కూడా చూస్తే మనం దేవునికి సన్నిధి కన్నా మించిన ఆశీర్వాదం ఇంకోటి లేదు. ఆమేన్. వండర్ఫుల్. yes. సో కుటుంబముగా దేవుని సన్నిధిలో ఉండడం, కుటుంబముగా కలిసి దేవుని ఆరాధన చేయడం, కుటుంబముగా దేవుని స్తుతించడం, ఒక కుటుంబ ప్రార్థన కలిగి ఉండడం, దీనికి మించిన మరొక ఆశీర్వాదం లేదండి. లోకంలో ఎన్నెన్నో వస్తువులు ఇవన్నీ కూడా అవన్నీ తాత్కాలికమైనవి, కానీ దేవుని సన్నిధి అనే గొప్ప ఆశీర్వాదం దావీదు భక్తుడు అదే కోరుకుంటూ ఉన్నాడు. సో ఈ నూతన సంవత్సరంలో కూడా 2019లోనికి మనం అందరం ప్రవేశించున్నాం. ప్రతి ఒక్కరము కూడా ఏదో ఒకవేళ కోరికలు మనకు ఉండొచ్చు, ఏదో మన అవసరతలు ఉండొచ్చు. సో వాటన్నిటికన్నా కూడా శ్రేష్టం అనేది ఏంటి అంటే దేవుని యొక్క సన్నిధి. అటువంటి గొప్ప ఆశీర్వాదాన్ని చూస్తున్న మీరందరూ కూడా పొందుకోవాలని నేను ప్రభు పేట కోరుతూ ఉన్నాను. అదే ఉదయకాలపు స్తుతి ఆరాధన అది మంచిది. తెల్లవారుజాము ప్రార్థనలో కుటుంబంగా మనం లేచి కొంత సమయం, చిన్న సమయం కనీసం దేవుని స్తుతించుకోవడానికి వీలైతే సాయంకాలం కుటుంబ ప్రార్థనగా మనం కలిసి మనం ఏకీభవించి మనం ప్రార్థన చేయడానికి. మరి ముఖ్యంగా నేను అంటున్నాను చేతులరా, భార్య భర్తలు మీరు ఎప్పుడు కలిసిమెలిసి ఉండాలి. డోంట్ హ్యావ్ ఎనీ డిఫరెన్స్ బిట్వీన్ ఈచ్ అదర్. మీ ఇద్దరి మధ్యలో ఏ విధమైనటువంటి వ్యత్యాసాలు, విభేదాలు, భేదాభిప్రాయాలు తెచ్చుకోవద్దు. ఒకవేళ ఏదైనా సమస్య ఉంటే కూడా సాయంకాలంలోగా అది సెటిల్ అయిపోవాలి. మళ్ళీ మీరిద్దరు ప్రభువుని బట్టి మీరు కలిసి ఉండాలి. మిమ్మల్ని చూచిన మీ బిడ్డలు మాదిరికరమైనటువంటి ఒక జీవితాన్ని మీలో నుండి వాళ్ళు తీసుకుంటారు. వాళ్ళు మాదిరికరంగా జీవించి వాళ్ళ బిడ్డలకు ఒక మాదిరికరమైన జీవితం ఉండగలుగుతారు. ఇలాగున ఆ స్వర్గాన్ని, ఆ పరలోకాన్ని మనం భూమి మీదకి తీసుకుని వచ్చినటువంటి వారంగా ఉండగలుగుతాం. సో మీ కొరకు మేము ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాం స్నేహితులారా. ఈరోజు మరి మా జీవితంలో దేవుడు మాకు అనుగ్రహించిన మరొక నూతన సంవత్సరం అనగా సరిగ్గా ఈ జనవరి 7వ తారీఖుకి 36 సంవత్సరాలు మా వైవాహిక జీవితంలో మేము ముగించుకొని 37వ సంవత్సరాన్ని అడుగు పెడుతున్న ఈ సందర్భంలో మేమిద్దరం ఏకీభవించి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని మేము దీవిస్తూ ఉన్నాం. దేవుని యొక్క వాక్య ప్రకారంగా యెహోవా ఆశీర్వాదమునంది మీరు నిత్యము ఆశీర్వదించబడిన వారై ఉందురుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? కమాని. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మీకు వందనాలు, మీకు స్తోత్రాలు మేము చెల్లించుకున్నాం నాయనా. ఈ సమయమందు నేను ఈ కార్యక్రమం ద్వారా, ఈ సత్య సువార్తని కార్యక్రమం ద్వారా ఇతరులకు దీవెనకరంగా ఉండడానికి మాకు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. సేవా పరిచయలో కూడా మీరు మమ్మల్ని దీవించారు నైనా. అనేక మందికి దీవెనకరంగా నీ సేవా పరిచయలో మీరు దీవించారు. నీకు వందనాలు. ఎవరైతే మా కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో వీరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. వారిలో ఒకవేళ ఏదైనా విభేదాలు, కష్టాలు, కన్నీరుంటే యేసు నామములో అవి లయమైపోవునుగాక. నీ ఆశీర్వాదమునంది ఈ కుటుంబం నిత్యము ఆశీర్వదించబడిన వారు ఎందురుగాక. ఈయన మాటలు వింటున్న వీరు, నా యొక్క కుటుంబం నిత్యము ఆశీర్వదించబడిన వారు ఎందురుగాక. దేవుడు మనలను కుటుంబముగా దీవించునుగాక. ఆమేన్.